మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చి మేమందరము ప్రార్థిస్తున్నాం. మీరు మాతో ఉండి మాట్లాడమని అడుగుచున్నామయ్యా. మీరు గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మీరు మా అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. నీ దాసుడిగా నీ పక్షముగా నిలువబడి ఉండగా మీరు మమ్మల్ని మీ సిలువ చాటున మరుగుపరిచి లోతైన మాటలు బోధించుటకు సహాయము చేయమని, విన్న వాక్యము ప్రజల హృదయాల్లో ఫలించి కార్యము జరిగినట్టుగా మీరు చేయమని అడుగుచున్నాం. ఈరోజు నైనా మీరే ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలని మనం చదువుకున్నాం. చూద్దామా? మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో, మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకున్నాం. 18వ వచనాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తు జనన మిదన మెట్టనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు. చాలండి. ఈ వాక్య లేఖనాన్ని మనం చదువుకుంటే యేసు ప్రభు జననము గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. యేసు ప్రభు జననం ప్రవచనముతో కూడినటువంటి జననం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది, చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆమేన్. ఇది ప్రవచనం. యెషయా ఆ దినాల్లో ఒక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఏమని ప్రవచించాడు యెషయా అంటే, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టింది, ఆయన కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంట. ఏ భారం అంటండి? ఈరోజు యేసు ప్రభు రాజ్యభారమును గురించి మనం విన్నాం. యేసు ప్రభు రాజ్యభారము కొరకు వచ్చాడు. ఆయన రాక ప్రజలందరూ ఆయన రాజ్యములోనికి చేరాలని, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు కనుక పరలోక సంబంధమైన రాజ్యము కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం జరిగింది. ఆమేన్. చూడండి, యేసు ప్రభువే చెప్పాడు. ఆయన 12 సంవత్సరాల వయసు అప్పుడు యెరూషలేము ప్రాంతానికి యేసుక్రీస్తు వారిని అత్తికెళ్ళారంట. ఎవరిని? యేసు ప్రభుని. యేసు ప్రభు ఆ బండిలో ఎక్కాడు, ఈ బండిలో ఎక్కారు అని చెప్పి ఇంచుమించుగా ఒక దినమంతా ప్రయాణం చేశారంట. ఉందా బైబిల్లో? ఒక దినమంతా ప్రయాణం చేశారంట. ప్రయాణం చేస్తే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? 12 సంవత్సరాల వయసు అంటే ఏం చేస్తారండి? ఆడుకునే పరిస్థితి. అవునా? పిల్లలతో ఆడుకునే పరిస్థితి. యేసు ప్రభువుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడంట
యెరూషలేములో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన పిల్లలతో ఆడుకోలేదు, జ్ఞానులతో కూర్చున్నాడంట. ఆమేన్. ఎవరితో ఆయన కూర్చొని సంభాషణ చేస్తున్నాడంటే జ్ఞానులతో కూర్చొని ఆయన సంభాషణ చేస్తున్నాడు. ఆయన వారందరితో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఆయన కొన్ని మాటలు అడుగుతున్నాడు. వాళ్ళు కూడా సమాధానాలు చెప్తున్నారు, యేసయ్య కూడా సమాధానం చెప్తున్నాడు, అన్ని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని చెప్తా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు రానే వచ్చారు. ఒక రోజుకి యేసయ్య వాళ్ళతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో అయ్యా, నీ కోసం మేము వెతికాము, మాకు నువ్వు దొరకలేదయ్యా, మరలా తిరిగి యెరూషలేముకు ఒక దినం ప్రయాణం చేసి వచ్చాము, మరి ఏంది అని అడిగితే ఆయన అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. ఆమేన్. ఏ పని అంటండి? ఉందా? చదువుతారా? యేసు ప్రభు తన తండ్రి రాజ్యము పని మీద ఉన్నాడు. ఎందుకని యేసు ప్రభు తండ్రి పని మీద ఉన్నాడు అని మనం చూస్తే దేవుని వాక్యములో రాయబడుతుంది. యేసు ప్రభు ప్రారంభించేటప్పుడు కూడా పరిచర్య మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగో అప్పటి నుండి యేసు ప్రభు పరలోక రాజ్యమును ప్రకటిస్తూ, ఏదంట? పరలోక రాజ్యమును ప్రకటిస్తూ అనేకులకి మారు మనసు పొందాలని సమీపించి ప్రకటన చేశాడు. ఇది ఆయన రాజ్య సువార్త ప్రకటన. మరి ఆయన రాజ్యము ఏది అంటే పరలోక సంబంధమైన రాజ్యం. సిలువలో దొంగగోడ యేసు ప్రభుని అడుగుతాడు, అయ్యా, నీ రాజ్యమునికి నేను వచ్చినప్పుడు నన్ను గత జ్ఞాపకం ఉంచుకోమని యేసు ప్రభుని అడిగాడు. ఆమేన్. అంటే యేసు ప్రభు రాజ్యం ఏది? ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి. మరి పరలోక సంబంధమైన వ్యక్తి పరలోకములో ఉండాలి కానీ భూమి మీదకి వచ్చాడు. ఆయన పరలోక సంబంధమైన సింహాసనం మీద కూర్చొని తండ్రితో పాటు నిత్యము పొగడబడుతూ గణపరచబడుతూ ఉండవలసిన వ్యక్తి. మరి ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే మనుషులు నశించిపోతున్నారని యేసుక్రీస్తు వారు వచ్చాడంట. ఆమేన్. ఎవరు నశించిపోతున్నారంట? మనుషులు నశించిపోతున్నారు. మనుషులు విమోచన కలగాలని, మనుషులకు రక్షణ కలగాలని, మనుషులకి ఇదిగో పాపముల నుంచి క్షమాపణ కలగాలని యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? మనుషులందరికంట రక్షణ కలిగించటానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఆ రాజ్యాన్ని ఈ భూలోక సంబంధమైన దానికోసం వచ్చాడు. ఈ భూలోకములో ఉన్న ప్రజలందరూ ప్రభు వైపు తిరగబడాలని, ప్రభు వైపు త్రిప్పబడాలని, ప్రభు వాక్యం విని అనేకులు వాక్యపు లోతుల్లో కట్టబడాలని ఆయన లోకములోకి వచ్చాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు వారు అంటాడు, నశించిన దానిని నేను వెతికి రక్షించటానికి ఈ లోకములోనికి వచ్చాను. ఆమేన్. దేనికి వచ్చాడంట? నశించిపోతున్న ఆత్మల కోసం వచ్చాడండి ఆయన. ఎందుకు నశించిపోతున్నాయి అంటే, ఎందుకంటే చూడండి, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడంట. దేనికోసం అంట? నశించిన దానిని వెతికి రక్షించటానికి. అంటే ఏదో ఒక నశింపు జరుగుతుంది భూమి మీద.
ఏదో ఒకరు నశించిపోతున్నారు భూమి మీద. యేసుక్రీస్తు వారు నశించిపోతున్న దానిని వెతకి రక్షించాలని ఆయన భూమి మీదకి ఈరోజు రావటం జరిగింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన నశించిపోయే ఆత్మలనంట రక్షించటానికి వచ్చాడంట. ఈరోజు మనం ఎక్కడ నశించిపోతామో అని చెప్పి మన ప్రభు మన కొరకంట రక్షించటానికి భూమి మీదకి వచ్చాడు. చూడండి, దేవుని వాక్యము చెప్తుంది, యేసుక్రీస్తు వారి జననములో గొప్ప ఆశ్చర్యము కలిగింది. ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, పరలోక సంబంధమైన రాజ్యమును స్థిరపరచాలని, భూమి మీద తండ్రి చిత్తము నెరవేర్చబడాలని ఆయన భూ సంబంధమైన వాటి కొరకు ఎప్పుడు తన వివేచన నడక చేయలేదు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని యేసు ప్రభువు చెప్పాడు. ఏ లోక సంబంధం అంటమ్మా? పరలోక సంబంధమైన ఆహారము. ఆయన ఇచ్చే ఆహారం అంట ఎన్నడికి ఆకలి కొనడంట. ఆయన ఇచ్చి నీళ్లు తాగితే ఎప్పుడూ దప్పికొనడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని యేసు ప్రభు పరలోక సంబంధములో నుంచి దిగొచ్చాడంటే, ఒకటి, మనుషులు నశించిపోతున్నారని యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి రావటం జరిగింది. నశింపు ఆయన చూడలేదు. ఆయన రాజ్యమునకు అనేకులు తీసుకువెళ్ళాలని యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన రాజ్యము ఎలాగుంటుందంటే నీతి న్యాయములతో ఉండే రాజ్యము. అన్యాయస్తులు ఉండరు అక్కడ, మోసము చేసేవారు ఉండలేరు, దొంగతనములు చేసేవారు ఉండలేరు, దేవునికి ఆజ్ఞను మీరి వారు ఉండలేరు, దేవుని వాక్యానుసారంగా నడవలేని వారు ఆ రాజ్యములో ఉండలేరు. ఎందుకు అంటే ఆ రాజ్యము నీతి న్యాయములతో స్థాపించబడిన రాజ్యము. ఆమేన్. ఆ రాజ్యములో ఎవరుంటదంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ రాజ్యం అంతా సువర్ణం వలె ఉంటదంట. ఆమేన్. మహిమతో కూడినటువంటి రాజ్యము. ఆ రాజ్యమునంట యేసుక్రీస్తు వారు విడిచిపెట్టి భూమి మీదకు రావటం జరిగింది. ఒక విషయాన్ని గమనించండి, యేసు ప్రభు వారు పడుకున్నప్పుడు, పరుండు పెట్టినప్పుడు యూదయ బెత్లెహేముకి వెళ్ళారు. వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడంట వారికి సత్రములో స్థలము దొరకలేదంట. ఏం దొరకలేదంట అండి? యేసు ప్రభుకి స్థలము లేదు. ఈరోజు మనుషుల హృదయాల్లో యేసు ప్రభుకు స్థలము లేదు. గదులు కట్టుకోవచ్చు, ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు కట్టొచ్చు, చిన్న చిన్న రేకులు ఉండొచ్చు, కానీ యేసయ్య వాటిల్లో ఉండడండి. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే నీ హృదయములో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన హృదయములో యేసుక్రీస్తు వారు లేకపోతే, మన హృదయములో యేసుక్రీస్తు వారు నివాసం ఉండకపోతే ఏమీ చేయలేమండి. అందుకే ప్రభువు చెప్పాడు, నేను నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. పరలోక రాజ్యానికి వెళ్లకుండా నశించిపోతున్నారని, అనేక మంది నరకములోకి ఎత్తకెళ్ళి పడిపోతున్నారని, అనేక మంది చీకటిలో మగ్గిపోతున్నారని, వారు నశించిపోతున్నారని యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. తను తాను అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన నశించిపోయే ఆత్మలని తండ్రితో పాటు ఉంచాలని, నశించిపోతున్న ఆత్మలు దేవునితో పాటు నివాసము చేయాలని ఆయన నరుడుగా ఈ భూలోకానికి దిగి వచ్చాడని యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు వారిని ఒకరోజు పన్ను కట్టమని అడిగారు. ఎవరో? శాస్త్రులు, పరిసయ్యులు. పన్ను కట్టమని అడిగితే యేసు ప్రభు పేతురుతో ఒక మాట చెప్పాడు. పేతురేనా
నువ్వు వెళ్ళి ఒక చేపను పట్టుకో, దానిలో ఒక షెకెల్ ఉంటుంది, దానిని తీసుకొచ్చి నాకు నీకు ఇద్దరికి పన్ను కట్టమని చెప్పాడు. ఆమేన్. ఆయన అధికారులను ఎప్పుడు కించపరచలేదండి. ఆయన అధికారమునకు భూ సంబంధమైన పరిపాలన చేయవారికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేడు. ఆయన తండ్రి రాజ్యముకు వ్యతిరేకంగా ఉన్న వారితోనే ఆయన యేసు ప్రభు మాట్లాడాడు. తండ్రి చిత్తానికి అప్పగించుకోలేని వారి ఎదుటే ఆయన మాట్లాడాడు. మరి మనం ఏ రాజ్య సంబంధులు? ఇప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్య సంబంధి, మరి ఆయన్ని వెంబడించు వారుము మనం ఏ రాజ్య సంబంధులం? ఇప్పుడు భూలోక సంబంధమైన రాజ్యమా, పరలోక సంబంధమైన రాజ్యమా? పరలోక సంబంధమైన రాజ్యములైతే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను వెనకున్న వాటిని మరిచితిని. వెనకొకటి ఉంది, ఏంటంటే లోకము ఆశ, శరీర ఆశ. ఇదిగో లోక సంబంధమైన ఆశలు వెనకబడిపోయి, లోతు భార్యకి లోకమైన ఆశను చావక, లోతు దేవదూతల చేత కొనిపోబడి తీసుకెళ్తుంటే లోతు భార్య వెనకున్న వాటిని మరవక, ముందున్న వాటి కొరకు చూడకుండా వెనక్కి తిరిగి చూసిందంట. ఈరోజు మన జీవితంలో వెనక ఉన్న వాటిని మరిచిపోయి అంట ముందు మనకు ప్రభు ఏది చెప్తున్నాడో దాని కొరకు వేగిరపడి పరిగెత్తి బహుమానం పొందుకోవాలి. ఆమేన్. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను. కొంతమంది పరిగెత్తట్లేదు, ఆగి చూస్తున్నారు. ఆగి చూస్తే ఏమైనా పడతాయి? అమ్మ, పరిగెత్తేవాడికి ఎవరన్నా మాట్లాడుతుంటే వినపడిద్దా? పరిగెత్తేవాడు గొడవలు పెట్టుకుంటారా? పరిగెత్తేవాళ్ళు ఇదిగో ఆత్మ సంబంధంగా ఉన్నవారు, దేవుని బిడ్డలైన ప్రజలు, వాక్యం వినిచున్న నీవు నేను పరిగెత్తుతూ ఉంటే నీకు వినపడతనయ్యా దేవుని మాటలో? గురి నీకేదుందో, నీ గోల్ ఏదుందో, నీ ఆత్మ సంబంధమైన జీవితం ఏదుందో వాటి కొరకు పరిగెత్తాలి. దేవుని రాజ్యము కొరకు పరిగెత్తాలంట. ఆమేన్. ఈరోజు ప్రజలు దేవుని రాజ్యం కొరకు పరిగెత్తలేకపోతున్నారు. పరిగెత్తకుండా ఏం చేస్తున్నారంటే నడుస్తున్నారు. నడిస్తే ప్రజలు వినపడతాయా వినపడవా? ఆగితే వినపడతాయా వినపడవా? కొంతమంది ఆత్మీయ జీవితంలో ఆగిపోయినట్టు కనపడతాము. మొన్న ఒక సేవకుడు చెబుతున్నాడు, విన్నాను నేను. బ్రదరు, వాక్యం చదవటం కాదు, పాటలు పాడటం కాదు బ్రదర్ ముఖ్యం. ప్రభు కొరకు నేను ఎలాగ దేవుని చిత్తాన్ని చేస్తున్నాను, ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రభువుకి నేను ఎలాగ ఇష్టముగా ఉన్నాను అని మనల్ని మనము వాక్యపు లోతుల్లో చూసుకోవాలి బ్రదర్. ఇది దేవుని చిత్తం అని చెప్పాడు. ఆమేన్. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను, దేవుని కొరకు సిద్ధపడుతున్న నీవు నేను, వాక్యము చెప్తుంది నీకు నువ్వు ఏ రాజ్యం కొరకు పరిగెత్తుతున్నావు. ఈరోజు ఈ రాజ్యము కొరకు పరిగెత్తే వాళ్ళంట ఈ లోక సంబంధమైన వాటిని బ్రతుకుతారంట. యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభుయే చెప్పాడు. చూస్తారా బైబిల్లో ప్రభు ఏమని చెప్పాడంటే, ఇదిగో పైనున్న వాటిని చూడకుండా కొంతమంది అంట కిందున్న వాటిని చూసి వాటి కొరకు పరిగెత్తుతూ ఉంటారంట. యేసయ్యే చెప్పాడు, మీరు ఏం చెప్పాడంటే, మీరు ఈ లోక సంబంధమైన వాటి కోసము కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏందంట? విలువ పెట్టి కొనబడ్డాం. ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు కొనబడింది. చదువుతారా? మార్కు సువార్త
3వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకున్నాం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లని చెప్పెను. దేవుని చిత్తము జరిగించువాడే నా సహోదరుడు, నా తల్లి. యేసు ప్రభు తల్లి వచ్చిందని హడావుడి చేస్తున్నారు అక్కడ. అయ్యా నిన్ను కన్న తల్లి వచ్చిందయ్యా అని చెప్పి హడావుడి చేస్తున్నారు. ప్రభు దగ్గరికి పంపించాలని చూస్తున్నారు. యేసయ్య హడావుడి అంతా చూసి ఏంది గలిబిలి, ప్రజలందరికీ డిస్టర్బెన్స్ ఏంది, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని యేసు ప్రభు చెప్పి, దేవుని చిత్తము జరిగించువాడే, దేవుని చిత్తము జరిగించేవాడు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండడు. దేవుని చిత్తము జరిగించేవాడు భార్యకి ఇబ్బందికరంగా పెట్టడు. దేవుని చిత్తము జరిగించేవాడు భర్తను ఇబ్బందికరంగా నడుచుకోరు. దేవుని చిత్తము జరిగించేవాడు సంఘానికి ఇష్టకరంగా ఉంటారు. దేవుని చిత్తము జరిగించేవాడు ఆత్మ సంబంధమైన వాటి వరకు పరిగెత్తుతాడు, కానీ భూ సంబంధమైన వాటి కొరకు పరిగెత్తరండి. అది దేవుని చిత్తం. ఈరోజు చాలా మంది మన కుటుంబాలు కాదులే, కొంతమంది కుటుంబాలు దేవుని పిల్లలమని చెప్పుకొని తమ్ము తామే మోసపరుచుకుంటున్నారు. నేను ప్రార్థనాపరునని చెప్పుకుంటారు. ప్రార్థన ఉంటే గొడవ ఎందుకు ఉంటుందండి ఇంట్లో? ప్రార్థన ఉంటే అసమాధానం ఎందుకు ఉంటుందండి ఇంట్లో? ప్రార్థన ఉంటే సహవాసంలోకి వచ్చే నీవు ఐక్యత ఎందుకు ఉంటుందండి? ప్రార్థన ఉంటే దేవుని రాజ్య వారసుడిని నువ్వు తెలుసుకుంటే తోటి సహోదరుని, తోటి సహోదరురాన్ని, ఇంట్లో కుటుంబంలో యజమానుని దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నీవు నడుచుకొని ప్రేమించటం మొదలు పెడతావు. వాక్యం వింటము కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలని భయముతో మన మాటలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆమేన్. యేసు ప్రభు భూమి మీద నడిచిన కాలంలో ఆయన శాస్త్రులు, పరిసయ్యులు ఆయన ఆటంకపరిచారు. ఈయన దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, దయ్యాలకు అధిపతి ఏమో, భూత వైద్యుడేమో, ఈయన రోగులు బాగు చేస్తున్నాడు అని చాలా మంది యేసు ప్రభుని అవహేళన చేశారు. ఏం చేశారంట? అవహేళన చేశారు. తండ్రి పని మీద ఉన్నవాడు లోక సంబంధమైన పని మీదకి పోడు. తండ్రి రాజ్యములో ఉండేవాడు లోక సంబంధమైన రాజ్యానికి వెళ్ళడు. ఎందుకంటే వారు పరలోక సంబంధమైన పనిలో ఉన్నారని వాక్యము చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన పని పరలోక సంబంధమైన రాజ్య వారసులైన, ఈ లోక రాజ్యము కాదండి. యేసు ప్రభువుని పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. రాజు కాదండి, ఆయన రాజు కదా. యేసు ప్రభు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయిన యేసు క్రీస్తుని ప్రశ్న వేశాడండి, నువ్వు రాజువా అని అడిగాడు. యేసయ్య సింపుల్గా నీవన్నట్టే, ఎక్స్ట్రా చెప్పలేదు. ఆయన మాటలు కూడా పొదుపుగా వాడాడు. నీ మాటలు పొదుపున్నాయా అమ్మా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, విస్తారమైన మాటలు, సామెతల గ్రంథంలో విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. విస్తరించి మాట్లాడుతూ ఉంటాం కొంతమందితో విస్తరించి మాట్లాడుతూ ఉంటాం కొన్ని విషయాల్లో. విస్తారమైన మాటల్లో అంట దోషం ఉంటుంది, జాగ్రత్త. యేసు ప్రభు చెప్పిన మాటే, నేను చెప్పింది కాదు. నీ మాటలు ఎలాగా ఉండాలంటే కొంచెముగా ఉండాలి. ఉప్పు వేస్తే ఎంత, ఉప్పు కొంచెం వేస్తావా, కూరగాయలన్నీ కోసి అన్నట్టు వేస్తావా? ఏమా, ఉప్పు ఎంత వేస్తావు? కూరగాయలు ఎన్నుంటాయి, టమాటాలు ఎన్నుంటాయి, పచ్చిమిరకాయలు ఎన్నుంటాయి, ఇవన్నీ ఎన్నుంటాయి. వాటంత ఉప్పు వేసినట్టు మనం కూడా కూరగాయలు వేసినంత ఉప్పు వేస్తే ఎట్టుంటది?
కూరగాయలు మరిన్ని ఉంటాయి కానీ వండేటప్పుడు ఉప్పు మాత్రం ఎంతే వేస్తాం. ఎందుకనంటే అది రుచిగా ఉండటానికి కోసం. నీ సంభాషణ, నీ మాటలు, నీ పరిస్థితి కొంచెముగా ఉప్పు వేసినట్టే ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు నీ మాటలను కూడా లెక్క పెడుతున్నాడు. యేసు ప్రభు నువ్వు చూస్తున్నాడు. నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి. చూడండి బైబిల్ గ్రంథములో యోహాను రాసిన సువార్త ఒకసారి, యోహాను సువార్త ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఎవరంటే తను? దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషులు మనము. ఎవరి దగ్గర నుంచి అంట? ఎక్కడి నుంచి వచ్చామంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషులమైన నీవు నేను మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలంటే మొదట ఎలాగొచ్చావో అలాగుంటేనే వెళ్తావు. మధ్యలో కొన్ని పుట్టిని అనుకో, పుండ్లు మానలేదనుకో, వ్యాధి కలిగిందనుకో, లోకం వైపు చూసావనుకో, మరలా ప్రభు దగ్గరికి వెళ్తానికి కుదరదు. ప్రజలా ఎలా వచ్చావో ఎలా తిరిగి వెళ్ళాలో అలాగే ఉండాలంట. ఆమేన్. శిశువు ఎలాగ పుట్టిందో చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషులు మనము. మనుషుల చేత పంపబడలేదు. ఒక మనిషి పుట్టాలంటే దేవుడు ఆజ్ఞ ఇస్తేనే పుడతాడండి. ఒక మనిషి పుట్టాలంటే దేవుడు తన చేతులతో నిర్మిస్తేనే వస్తామో. ఒక మనిషి జన్మించాలంటే దేవుడు తన ఊపిరిని ఊదితేనే ప్రాణం ఉంటుంది. మొన్న ఒక తల్లి చెప్తుంది సాక్ష్యం. బాబు పాప పుట్టారయ్యా, కానీ ఊపిరి లేదు. మేము మోకరించి ప్రార్థన చేశాము. 1.5 గంట తర్వాత ఊపిరి వచ్చిందంట బాబుకి. ఆమేన్. ఎప్పటికమ్మా? వాళ్ళ తల్లేమో కని మెలకుండా పనుక్కొని బాధపడుతుంది. వాళ్ళ తండ్రి బయటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. నువ్విచ్చిన కుమారుడివి, నీవిచ్చిన కుమార్తె ఏంది ప్రభా జీవోత్సవాలాగా పడిపోయి ఉన్నారు అని అడిగితే ప్రభువుకి ప్రార్థన చేశారంట వాళ్ళు. 1.5 గంట ప్రార్థన చేసిన తర్వాత చనిపోయినని డిక్లేర్ చేసిన డాక్టర్లు తిరిగి మరలా బ్రతికారని చెప్పారంట. ప్రైజ్ లార్డ్. ఆయన సాక్ష్యం చెబుతుంటే నేను విన్నాను మొన్న. కాళ్ళు సరిగ్గా పనిచేయవు, నోరు సరిగ్గా పనిచేయదు. వాళ్ళ తల్లి గర్భములో ఉన్నప్పుడంట జారి కింద పడింది. బ్రెయిన్లో కొన్ని నరాలు బాబుకి దెబ్బతిన్నాయి. యేసయ్య చెప్పాడంట, ఇదిగో ఈ బాబుని నేను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా వాడుకుంటాడు ప్రభు, నిన్ను కూడా వాడుకుంటాడు. వాక్యము చెప్తుంది మనం ఈ లోక సంబంధమైన వారిని కానే కాదు. ఈ రాజ్యం మంద కాదు. ఈ రాజ్యం ఎవరిది? యేసు ప్రభువుని చెప్తుందంట. వచ్చి అపవాది, ఓ యేసు, నువ్వు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నావు కదా, ఈ లోక రాజ్యాలన్నీ యేసు ప్రభువు చూపించిందంట. ఈ లోక రాజ్యాలన్నీ యేసు ప్రభువు చూపించిందంట. అపవాది చూపించి, ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఎన్నెత్తాను. యేసయ్య ఈ లోక సంబంధమైన వాడా? ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి అంటే అపవాది వశములోకి వెళ్ళిపోయినాయి. దేవుని వాక్యం చెప్తుంది, వాడు జనాలను వశపరుచుకోవటమే కానీ సూర్యుని ఆపటానికి కుదరదాడికి. వింటున్నారా? సూర్యుని ఆపటానికి కుదరదాడికే, భూమిని తిరగకుండా ఆపటానికి కుదరదాడికే, ఆకాశము ఇదిగో పొద్దుగొక్కుండా తిరగటానికి కుదరదు. వాడు ఏంటంటే పైన వాటిని చూసి ఆపాలని చూస్తాడు, కానీ వాడు వల్ల కాదు. యేసయ్య
ఈ సర్వమును సృజించిన గొప్పవాడు ఆయన అన్నిటిని విడిచిపెట్టి భూలోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. క్రిస్మస్ అంటే, నిజమైన క్రిస్మస్ అంటే కుటుంబంలో సంతోషంగా దేవుణ్ణి గణపరచటమే, అదే క్రిస్మస్. ఆమేన్. ఉండేది ఇద్దరం అండి, లేకపోతే ముగ్గురు, లేకపోతే నలుగురు, లేకపోతే ఐదుగురు ఉంటాం ఇంట్లో. ఎందుకు గలిబిలి? క్రీస్తుని వెంబడిస్తున్న నీవే క్రీస్తుని పోలి నడవకపోతే లోకంలో ఉన్నవారు ఎట్టన్నా మారు మనసు పొందుతారు? ఎట్ట దేవుని రాజ్యానికి తీసుకురాగలుగుతాం వాళ్ళని? ఎలా దేవుని చిత్తాన్ని చేయడానికి రాగలుగుతారు వాళ్ళు? యేసయ్య చెప్పాడు కదా, నశించిపోయేదాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చానని యేసు ప్రభువే చెప్పాడుగా. వారు నశించిపోతుంటే నువ్వు వారికి ప్రభువును చూపించలేకపోతున్నావు. ఇప్పుడు ఆ ఆత్మలకు ఎవరు లెక్కప్పు చెప్పాలి? అమ్మా, ఎవరు లెక్కప్పు చెప్పాల్సి వచ్చింది? పరలోక సంబంధమైన వాటిని మేలు కోరి తీసుకెళ్ళాలి. పరలోక రాజ్యానికి అనేకులు చేర్చాలి మనము. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆయుష్కాలం ఇచ్చి పొడిగించి మనల్ని సజీవులుగా ఉంచాడంటే అనేకులనంట ఆయన రాజ్యములోనికి చేర్చడానికి ప్రభు మన్నించాడు. ఆమేన్. అందుకు ప్రభు నిన్ను నన్ను బ్రతికించాడు. అమ్మా, అర్థమవుతుందా? మరి ఏ రాజ్యం కోసం పోరాడుతున్నావు? మన తండ్రి పరలోక రాజ్యమును విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆ రాజ్యము కొరకు పోరాడి ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, నేను వచ్చేటప్పుడు అందరూ సిద్ధపడి ఉంటే తీసుకెళ్తానని యేసు ప్రభు చెప్పాడు. అంతేనా? ఇప్పుడు సిద్ధపాటు లేకపోతే, సిద్ధపాటు లేకపోతే ప్రార్థనకి వెళ్ళాలని సిద్ధపడ్డామన్నా, అవునా? ఎన్నింటికి వెళ్ళాలన్నా? సిద్ధపాటు ఉంది. సిద్ధపాటు లేకుండా అప్పుడప్పుడు అడావుడిగా ప్రార్థనకు రాక అని పిలిస్తే వస్తారా? ముందుగానే చెప్పుకుంటున్నాం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సిద్ధపాటు ఉండాలి. పరలోక రాజ్యములోకి, ఆయన రాజ్యములో చేరాలంటే సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు ఉన్నవారు మాత్రమే ఆయన రాజ్యములోనికి ఉంటారు. మత్తయి సువార్త మీకు తెలుసు, 25వ అధ్యాయంలో కన్యకలు సిద్ధపడి వెళ్ళారంట. సిద్ధము లేని వారు ఏమయ్యారు? సిద్ధము లేని వారు ఏమయ్యారు? వారు వెళ్ళారు కానీ సిద్ధపడి వెళ్ళలేదు. వారిలో షిడ్డల్లో నూనె లేదు. వారు వాక్యానుసారంగా ప్రవర్తించినోరు కాదు. వారికి పేరుకు ప్రార్థనా పరులే, పేరుకు దైవభక్తి కలిగిన వారే, పేరుకు మాత్రము వాక్యాన్ని వినేవారే. మంచిది. కానీ వారిలో ఏం లేదయ్యా అంటే సిద్ధపాటు లేదు. విడవబడ్డారు, తలుపులు కొడుతున్నారు, ఏడుస్తున్నారు. యేసయ్య చెప్పాడు, మౌనంగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను ఎలా ఉన్నావు? సిద్ధపడ్డావా ఆయన రాజ్యానికి? ఆయన రాజ్యములోనికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు నీతో చెప్తున్నాడు, ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం అందరం. ప్రభు మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన, ఇంతవరకు నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడావు ప్రభువా. నీ కార్యాలు మా పట్ల ఉండి జరిగిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని ప్రజల హృదయాల్లో మీరు ఫలభరితంగా మీరు మార్చమని, నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని అయ్యా, ఈరోజు మా అందరితో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడైన మన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి